ఎందుకంటే భగవద్గీత ఎంతమంది చదివేమో తెలియదు కానీ భగవద్గీత లోపల కృష్ణ భగవానుడు ఏ టు జెడ్ చెప్పుడు మన గురించి ఇక్కడ ఎందుకు వచ్చినాము, ఏ వ్యవహారం ఏం చేయాలి, ఎట్లా దీని యొక్క జీవితం యొక్క సార్థకత పొందాలి, అదంతా భగవద్గీతలో భగవంతుడు తెలియజేస్తున్నాడు. ఆ భగవద్గీతను ముందుకు ప్రచారం చేయాలి. శ్రీకృష్ణ జన్మాష్టమి మహోత్సవాన్ని జరుపుకోవడానికి పెద్దలు మన డాక్టర్ అడ్వకేట్ గారు సదానందం గారు, వారి ఫ్యామిలీ, వారి పిల్లలు అందరూ సహకరిస్తూ పోయిన సంవత్సరం కూడా మనం ఇక్కడ చేయడం జరిగింది. ఈ రకంగా ప్రతి సంవత్సరం వారు మనకు ఫెసిలిటీస్ ఇచ్చి అన్ని ఇచ్చి ప్రసాదం కూడా ఇక్కడ మనకు ఏర్పాటు చేసి రాండి పుర ప్రముఖులారా, పుర ప్రముఖులు కూడా దీన్ని వాడుకోవాల్సిందిగా ప్రార్థన. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మాది శ్రీకృష్ణ సొసైటీ దీని యొక్క సహకారంతో అన్ని చేస్తున్నాం. నా పేరు ప్రొఫెసర్ గణకోట వెంకటేశ్వరరావు, రిటైర్డ్ ఫ్రమ్ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ కాకతీయ యూనివర్సిటీ. ఈ భగవద్గీత ఇవన్నీ బాగా స్టడీ చేసినాం. ఇదంతా సైన్స్ అని నిరూపించడం జరిగింది. భాగవతము భగవద్గీత నిండా ఇది మూఢనమ్మకాలు కాదు, ఇదంతా సైన్సు. ఇప్పటిదాకా శాస్త్రజ్ఞులు కనిపెట్టినటువంటి సైన్స్ అంతా భగవద్గీతలో ఉన్నదని భగవద్గీత ముద్రించినాము. కావలసిన వాళ్ళు మా దగ్గర భగవద్గీత కాపీలు ఉన్నాయి, తీసుకోవచ్చు. ఈరోజు శ్రీకృష్ణ సొసైటీ వరంగల్ వారి సహకారంలో అన్నమాచార్య ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో వెంకటేశ్వర గార్డెన్స్ వారి యొక్క ప్రత్యేక సౌజన్యంతో వారు వేదిక అదంతా కూడా మనకు ఏర్పాటు చేసి ప్రసాద వేదిక ఏర్పాటు చేసి మనకి చక్కటి అవకాశాన్ని కల్పించారు. కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడానికి మన జిల్లాలో ఇది ఒక వేదిక అయింది. ప్రతి సంవత్సరం ఇలాగే ఘనంగా నిర్వహిస్తాము. ఇంకా ధార్మిక కార్యక్రమాలు, కళ్యాణాలు వంటి శ్రీనివాస కళ్యాణాలు లాంటివి నిర్వహిస్తాము. ఫ్యూచర్లో అన్నమాచార్య వారి విగ్రహాన్ని కూడా త్వరలోనే నెలకొల్పుతాం వరంగల్ జిల్లాలో. ఇంకా కళా సాంస్కృతిక నగరమైనటువంటి వరంగల్ జిల్లా యొక్క పేరుని ఇంకా పెంచుతామని చెప్పేసి తెలియజేస్తూ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఓం నమో వెంకటేశ్వర. అట్లనే నేను ఎంకరేజ్ చేసుకోవడం తప్ప ఈసారి మంచి కృష్ణ ఉత్సవం ఇతర దేవుడు ఉత్సవాలు జరుపుకోవాలని కార్యక్రమాలు ఇంకా నిర్వహించాలని